నమస్తే, నేను సురేంద్రనాథ్, సేవ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హర్నాథన్ గారు. దేశీ విత్తన వ్యాప్తిని ఒక వ్యాపకముగా కొన్ని సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తనకున్న సమయంలో తన ఇంటి దగ్గర దేశవాళీ కూరగాయల విత్తనాన్ని ఉనికిలో ఉంచడం అనేది చాలా కష్టమైన పని. ప్రతి సంవత్సరం వేయాలి. అలా ఉనికిలో ఉంచుతూ నలుగురికి అందిస్తూ నగరంలో ఉండి కూడా దేశీ విత్తనాలని ఉనికిలో ఉంచుతూ వ్యాప్తి చేయడానికి ఎంతో దోహదం చేశారు. మాలాంటి వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాగే వారి స్వంత గ్రామంలో వ్యవసాయాన్ని నిర్వహిస్తూ ఆ వ్యవసాయాన్ని సస్టైనబుల్ చేయడానికి వర్షం నీరుని దాచుకుంటూ చక్కగా వ్యవసాయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు ఈ దేశవాళీ విత్తనాల గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ విత్తన వ్యాప్తి బాగా జరిగింది. ముఖ్యంగా దేశవాళీ వరి విత్తన వ్యాప్తి అయితే అన్ని జిల్లాలకి, మండలాల వరకు వెళ్ళింది. రైతులు పండిస్తాం వరకు కూడా బాగుంది. నిజానికి రైతులు మార్కెట్ చేసుకునే విషయంలో కావచ్చు, కన్జ్యూమర్స్ ఆ విషయాన్ని తెలుసుకునే విషయంలో కావచ్చు, కొంత వ్యాప్తి ఇంకా జరగాలి. పండించిన రైతులైతే ఉన్నారు, తీసుకునే వారి దగ్గర ఇంకా గ్యాప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే దీన్ని వ్యాప్తి చేయడానికి కూడా అవగాహన బాగా జరగాలి. అయితే ఈ దేశవాళీ బియ్యాలని వండుకునే విధానము, అలాగే దాని ఉన్న ఆరోగ్యాన్ని ఎలా పొందాలి అనే విషయం గురించి మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి. బియ్యము అంటే మనకు 6 నుంచి 7 నుంచి 9 అంశాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యనే మీకు అందరికీ తెలుసు అమెలైజ్డ్, అమెలైఫెక్టిన్ అనే 2 పదాలు అందరికీ వాడుకలోకి వచ్చాయి. అమెలైజ్డ్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు షుగర్ లెవెల్ తక్కువగా ఉండేటట్లు చూస్తుంది. అమెలైఫెక్టిన్ తొందరగా షుగర్ రావడానికి కారణభూతం అవుతుంది. దీర్ఘకాలంలో పండే బియ్యంలో అమెలైజ్డ్ ఎక్కువ ఉంటుంది. స్వల్పకాలంలో పండే బియ్యంలో అమెలైఫెక్టిన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ కలర్స్లో కూడా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క విశిష్టత. అవును, రంగుల గురించి చెప్తా ఉంటారు తరచుగా. బ్లాక్ రైస్ కావచ్చు, లేకపోతే రెడ్ రైస్ కావచ్చు, లేకపోతే బ్రౌన్, కొద్ది కలర్స్ అన్నా కూడా ప్రతి కలర్కు మనకు ఒక విశిష్టత ఉంది. రెండో అంశం 150 డేస్ అబోవ్ ఉన్న ప్రతి బియ్యం కూడా మంచి రకమే. 150 డేస్. మూడోది వండుకునే విధానంలో ఖచ్చితంగా సంవత్సరం నిలువ పెట్టిన వడ్లనే వాడాలి. ఖచ్చితంగా నిలువ సంవత్సరం ఉండి తీరవలసిందే. ఐదోది ఏ ఆహార పదార్థంలో బియ్యం వండినా కూడా గంజి వార్చుకోవాల్సిందే. ఎందుకు గంజి వార్చుకోవాలి అంటే మన పెద్దలు హార్డ్ మెటల్స్ను ఎప్పుడూ నమ్మలేదు. ఈ మధ్యనే బ్రిటన్ సైంటిస్టులు మనకు లైక్ A1 మిల్క్, A2 మిల్క్ ఎలా న్యూజిలాండ్ సైంటిస్టులు మనకి ఎలా చెప్పారో, బ్రిటన్ సైంటిస్టులు దాంట్లో ఏముంటుంది, ఎందుకు అనేది సైంటిఫిక్గా కూడా చెప్పారు చక్కగా. మన పెద్దలు గంజి వార్చుకోవాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్డ్ మెటల్స్. అంటే మొక్కలోకి, ఆ విత్తనంలోకి మెటల్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. వెరీ గుడ్, మంచి ప్రశ్న అండి. భూమిలో ప్రతి అణువులో హార్డ్ మెటల్స్ ఉంటాయి. మనిషి పుట్టుకలో మనిషిని నిర్యాణం కూడా అలాగే చేయాలి. లేదంటే మనము శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరం గోళీలు ఆడుకునేవాళ్ళం. అంత దీర్ఘకాలం ఉండేది. కాబట్టి మనిషిని పుట్టినవాడిని తీసుకెళ్లాలంటే స్లో పాయిజన్ ఇచ్చి చంపాలి. స్లో పాయిజన్ ఇచ్చి చంపాలంటే నీకేంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ ఆహారం. అంటే ప్రకృతిలో కూడా ఇలాంటిది కూడా ఒకటి ఉన్నది. భగవంతుడు మరి, లేకపోతే మనం ఒక సమయంలో అన్ని జరగాలి, వెళ్ళిపోవాలన్న విధంగా అనేది. హార్డ్ మెటల్స్ అణువణువులో ఉంటాయి. ప్రతి ఆహార పదార్థంలో హార్డ్ మెటల్స్ ఉంటాయి. హార్డ్ మెటల్స్ తీయడానికి మనకు తెలిసి చేశారా, తెలియక చేశారా అని పెద్దలను. కానీ ఒకటి బియ్యం అయితే గంజి వార్చారు, కందిపప్పు అయితే ఆ నొరగని తీసి పక్కన పడేశారు, మైసూర్ పాకు లాంటి దాంట్లో ఆ లేయర్స్ని తీసి పక్కన పడేశారు. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, అన్నం వండేటప్పుడు మా అమ్మ పైన ఉన్న నురుగని తీస్తూ ఉండేవాళ్ళు పప్పు వండినప్పుడు కూడా. ఖచ్చితంగా పప్పు వండినప్పుడు హార్డ్ మెటల్స్. ఇప్పుడు ఆ హార్డ్ మెటల్స్కి పర్టికులర్లీ మనకి ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కందిపప్పులో. ఆ జాయింట్స్ పెయిన్స్ రావడానికి చెప్తారు. అంటే పెద్దలు చెప్పడం అది, బట్ సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్ట్ అన్నది పరిశోధనలు చూసి చేస్తే అది బాగుంటుంది.
బియ్యం విషయానికి వస్తే దీర్ఘకాలంలో పండే బియ్యం అత్యుత్తమమైన అంటే 180 days అబోవ్ ఉన్నాయి. 180 days మనకేంటి నవారా ఒకటి, చెన్నంగి ఒకటి, నెల్లూరులో పండే మొలగలుకలు ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైన బియ్యం. ఈ బియ్యాన్ని కూడా ఖచ్చితంగా గంజి వార్చుకొని తినాలి. ఇంకోటి బియ్యంలో చాలా మందిలో బియ్యం పట్ల ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే నూకైపోయింది అంటారు. అవునండి, చాలా తప్పు. ఎంత నూకైతే అంత ఉత్తమోత్తమైన బియ్యం. బాగా చెప్పారు. పూర్వం దంచుకునేవాళ్ళు కదండి, దంచుకున్నప్పుడు సగం నూక అయ్యేది. ఎంత నూక అయితే అంత ఉత్తమోత్తమైన బియ్యం. అది బియ్యం గంజి బాగా తయారవుతుందేమో. లేదా గంజి అని కాదు, బరుసే ఉన్న చిన్న లోయర్ లేయర్ వరకు కూడా నీరు ప్లస్ మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దానికి అవకాశం ఉందో. దీర్ఘకాలంలో పండేటివి నూకయ్యే బియ్యమే ఉత్తమమైనవి. ఎమ్మెల్యేజ్డ్ ఎక్కువ ఉంటుందని చెప్తారు నూకయ్యేది. ఇది కూడా చాలా మందిలో దురభిప్రాయం ఉంది. బట్ ఖచ్చితంగా నూకైతే మీరు దాని పట్ల చులకన భావం మాత్రం వద్దు. ఎంత నూకైతే అంత ఉత్తమోత్తమైన బియ్యం. మనకు ఎక్కువగా ఏంటంటే అంటే ఎండాకాలంలో పండే పంట కన్నా వర్షాకాలంలో పండే పంటని వాడుకకు తీసుకోండి అని చెప్తారు పెద్దలు. మరి అది దేని మూలంగా చెప్తారనేది మనకు సైంటిఫిక్గా అంత పెద్దలు చెప్తా ఉంటారు. వర్షాకాలం నీటిలో కూడా నత్రజని ఉంటుంది, వర్షం నీళ్ళు అని. బహుశా అలాంటి ఇది ఉండొచ్చు. ఇంకా మనకు బియ్యం పట్ల ఏమేమి డౌట్లు ఉన్నాయి. ఒకటేమో దీర్ఘకాలం పండాలి. ఎమ్మెల్యేజ్డ్ అనే పదం ప్రతి వంటింట్లో రాసుకోవాలి. అమ్లైఫెక్టిన్. ప్రపంచంలో ఉన్న దుర్మార్గమైన పదాల్లో అత్యంత దుర్మార్గమైన పదం అమ్లైఫెక్టిన్ పెరిగితేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఏ బియ్యమైనా కూడా మన స్వామినాథన్ చేసిన పని ఏంటంటే అమ్లైఫెక్టిన్ పెరగడం ప్లస్ డ్యూరేషన్ తగ్గించడం. ఒక విధంగా అధిక ఉత్పత్తి కోసం ఇది చేస్తున్న క్రమంలో తక్కువ కాలంలో పంటలు రావడం, ఈ విధంగా ఆలోచించినప్పుడు అలాంటి బియ్యంలో అమైలోపెక్టిన్ ఎక్కువ వచ్చింది, ఉత్పత్తి ఎక్కువ వచ్చింది. ఉత్పత్తి పెరుగుతుంది. కానీ స్థానికంగా ఉన్న లోకల్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అమైలోజ్ ఎక్కువ ఉంటుంది. అధిక ఉత్పత్తి క్రమంలో వీటిని మనం కోల్పోయాం. చాలా బాగా. కాబట్టి అమైలోజ్డ్ ఉన్నవే మనం తినాలి. ఇప్పుడు ఈ బీపీటీ దీంట్లో అమైలోపెక్టిన్ ఎక్కువ ఉంటుంది. 155 days సార్, ఏదైనా కానీ 155 days తర్వాత పండేటి ఏవైనా ఏ రకమైన స్థానికంగా పండే అన్ని రకాలు కూడా గొప్పవి. మనకు రైస్ అంటేనే రిచారియా. దేవదేవుడు ఒక విష్ణుమూర్తితో సమానం. ఆయన మోర్ దాన్ 83,000 వెరైటీస్ సేకరించాడంట. ఎంత గొప్ప విషయం. ఆయన చెప్పేది ఏంటంటే every third village is different from other village. ప్రతి 3 గ్రామాలకు ఒక డైవర్సిఫైడ్ విత్తనం ఉన్నది. డెఫినెట్గా ఉంది. ప్రతి థర్డ్ విలేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ విలేజ్. అంటే అంత గొప్ప భారతదేశం మనది. మనది ఒక్కటే కాదు, సబ్ కాంటినెంట్ మొత్తం మనది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇవన్నీ ఇండోనేషియా వరకు ఈ అలవాటు ఉందండి. జపాన్ లో కూడా ఇన్ని ఉన్నాయండి బియ్యాలు. చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ తరతరాలుగా బియ్యం మీద బతికేవి. బియ్యం మీద అంటే అంత గొప్ప దేశం మన దేశం. బట్ నవ్వు కాలక్రమేణా మనకు ఆ ఏకరూపత ఉండాలని మీరు సార్టెడ్ అంటుంటారు కదా. ఆ ఏకరూపత సౌలభ్యం దీనివల్ల మనము చాలా ఆరోగ్యకరమైన బియ్యపు రకాలను పోగొట్టుకున్నాం. అదే ఒకవైపు అధిక ఉత్పత్తి కోసం మనం వెళ్తున్న క్రమంలో అందరూ అధిక ఉత్పత్తి చేశారు. అందరి దగ్గర ఒకే రకమైన బియ్యం ఉండడం, దానికోసం ఒక టెక్నాలజీ, ఒక గ్రేడింగ్, ఒక మార్కెటింగ్ క్రమంలో మనం ఈ అమైలోజ్ ఉన్న బియ్యాన్ని కోల్పోతున్నాం. మీరు చెప్పిన డైవర్సిఫైడ్ సీడ్స్లో రంగురంగుల బియ్యాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అలాగే పొట్టివి ఉన్నాయి, పొడవు ఉన్నాయి బియ్యాలు. వీటన్నింటినీ ఒకే రకమైన బియ్యంగా మారిపోవడం వల్ల ఇన్ని లక్షణాలు మనం కోల్పోయాం. ఇంకొకటి కూడా గొప్ప విషయం మీరు మంచి జ్ఞాపకం చేశారు. రంగురంగులు ఇప్పుడు మనము సువాసన వచ్చే బియ్యం ఉన్నాయి. అవునండి. అది ఎందుకు పండుగ పూటే వండుకునేవారు కదండి? అవునండి, పాయసం వండుతూ ఉంటారు పండుగ పూట. పాయసం వండేవి ఎందుకు సువాసన కలిగి ఉంటాయి? అవునండి, ఏదో విశేషం ఉండాలి అందులో. మనకు అప్పుడు ప్రతి భారతీయుల్లో కూడా ఇప్పుడు షుగర్లు ఉన్నట్టు షుగర్ లేవు. అవునండి, అప్పుడు తినడానికి దగ్గర వ్యాయామం ఉన్నది, పనిలో ఉన్నది. కాబట్టి లో వాళ్ళ ఏమంటారు వాళ్ళ క్యాలరీస్ కానీ తీసుకునే విధానం కానీ అన్నీ లో ఉండేటివి. ఇప్పుడు మనకు షుగర్లు ఉన్నాయి. పండగ పూట ఉండే ఆ సువాసన బియ్యంలో అమైలోపెక్టిన్ ఎక్కువ ఉంటుంది. ఓహో, అంటే అది ఎప్పుడో తినమన్నారు, రోజు కాదు, పండగ రోజు వద్దు, ఓన్లీ పండగ రోజు. ఎందుకంటే షూటప్ అవుతుంది, అంటే మంచి ఆనందాన్ని ఇస్తుంది మనకు అది. అంటే కొద్దిగా అరోమా కానీ, ఆ రుచి కానీ, ఆ గొప్పతనం కానీ
మనకు సువాసనతో కూడా పర్టికులర్లీ పాయసం వండే బియ్యాలన్నీ కూడా ఓన్లీ ఆ రోజుల్లో తినమనే, డైలీ యూజ్కి అది పనికిరాదు. అందుకని మన పండగ పూట మాత్రమే వాడుకునేవారు. పండగ పూట పులిహోర కావచ్చు, లేదంటే పాయసం కావచ్చు, పరమాన్నం కావచ్చు. పులిహోరకి ఎప్పుడు కూడా వెరైటీ వాడే అమిలైజ్డ్ రైసే వాడేవారు. పర్టికులర్లీ పాయసానికి మాత్రం అమిలో ఎఫెక్టివ్ బియ్యం వాడేవారు. తర్వాత చాలామంది ఏంటంటే వండుకునే విధానంలో వేడి వేడి అన్నం తినాలని అనుకుంటారు. చాలామందికి అది ఇష్టం కూడా ఈ రోజుల్లో. అది ఒక విధంగా చాలా తప్పుడు విధానం. మన దేహ నిర్మాణం కానీ మన జీర్ణాశయాలు కానీ అందుకు అనుగుణంగా లేవు. పర్టికులర్లీ నాగపూర్ నుండి కన్యాకుమారి వరకు మనం వేడి ఆహారం వేడి అన్నం తినడానికి మనకి ఎలిజిబిలిటీ లేదు. ఏమంటారు, రూమ్ టెంపరేచర్ అంటారు, గోరువెచ్చదనం. మేబీ కొంత గోరువెచ్చదనం. ఆ గోరువెచ్చదనం దానికి తినడానికి మనకే అర్హత ఉంది. ఇంకా బియ్యం వండుకునే విధానంలో పాత విధానంలో ఎంత గొప్పవారు మన పెద్దవారు అంటే, 1 గంటకు మనం ఉదాహరణకు భోంచేద్దాం అనుకున్నాం అనుకో, 10-10:30కు వండుకునేవారు. వండుకొని ఒక గంపలో బట్ట వేసి ఆ బట్టలో ఈ ఆహారాన్ని అదే బియ్యాన్ని దాచుకొని ఆ గంపను మూసిపెట్టేవారు. నాకు గుర్తు, మీరు చెప్తుంటే చిన్నప్పుడు ఈ భోజనాలు జరుగుతున్నప్పుడు హాట్ ప్యాక్ సిస్టమ్ అలాంటివి లేనప్పుడు మీరు చెప్తున్న విధంగా ఒక క్లాత్ వేసేసి దాని మీద ఒక గడ్డి వేసి మళ్ళీ క్లాత్ వేసి పెడతారు. ఒరిగడ్డి ఏమంటారు మీరు చెప్తుంటారు సార్, ఏమంటారు ఉష్ణవాహకమా ఏమంటారు కాదు. అవునండి, ఇన్సులేషన్ ఎఫెక్ట్ వస్తుంది దాని మూలంగా. అది ఎక్కువసేపు వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉంటుంది, ప్లస్ ఆ గోరువెచ్చగానే ఉంటుంది, ఎక్కువ వేడి కూడా ఉండదు. ఎందుకు 10:30కే వండుకోవాలంటే ప్రీబయోటిక్ నుంచి ప్రోబయోటిక్ మారడానికి ఆ డ్యూరేషన్ టైం. 1 గంటకు భోజనం చేయాలనుకుంటే 10-10:30కు నువ్వు వండుకోవాలి. వండుకొని ఆహారాన్ని ఎప్పుడు కూడా వండుకున్న ఆహార పదార్థం పాత్రలో స్టీల్ కావచ్చు, లేకపోతే సిల్వర్ కావచ్చు, లేకపోతే కంచు కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఏ పాత్రలో వండుకున్న పాత్రలో నిల్వ ఉంచలేదు మన వాళ్ళ పెద్దల ఆహారం. ఇట్లా పెట్టారు, తీశారు, దాన్ని గంపలో బట్ట పెట్టి నిల్వ చేశారు. ఈవెన్ ఎంత గొప్పవన్న రాగి ఇత్తడి ఇవి కూడా రాసాయనిక చర్యలు జరుగుతాయి. అంతే కదండి, వండుకునే వరకే దాని పాత్ర, వండుకునే వరకే ఆ పాత్ర యొక్క గొప్పతనం. వండుకున్న తర్వాత కంపల్సరీ తీసి పక్కన పెట్టాలి. మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, పెద్దల మాట చద్ది మూట అనేవాళ్ళు, అంటే అలా నిలవబెట్టారు. బహుశా ఆ చద్ది అంటే అంత గొప్పది అవుద్ది అన్న, గొప్పదన్నది ఏమన్నా ఉండొచ్చు. దాంట్లో కూడా డెఫినెట్గా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, అంతేలేదు, మనకు మెల్లమెల్లగా తెలుస్తాయి. వండుకునే అంటే ఆ డ్యూరేషన్ మీరు చెప్పిన 3 గంటల గ్యాప్లో ఆ స్టార్చ్ మాలిక్యూల్ అమెరికా మీరు చెప్తున్న అమైలోజ్గా మారే అవకాశం మేబీ అది కూడా పెక్టిన్ కూడా ఏమైనా కొంచెం ఉంటే అది కూడా మారుతుండొచ్చు. ప్రీబయోటిక్ ప్రోబయోటిక్. తర్వాత ఇంకోటి గంజి, ఇంగ్లీష్ వాడు స్టార్చ్ అన్నాడు. గంజికి బంకకు మనాలు తెలుసో తెలియకో చాలా గొప్పగా వేరు చేశారు. గంజి మన అమ్మలగన్న అమ్మ, మన భారతీయ బిడ్డలను కాపాడిన తల్లి. గంజి అంటే ప్రోబయోటిక్ని మాత్రమే గంజి అన్నారు. పులిసిన దాన్ని పులియబెట్టుట దాన్ని మాత్రమే గంజి అన్నారు. బంక మనం వాల్ పోస్టర్లో అతుకోవడానికి మాత్రమే బంక ఏవుల్లో ఎప్పుడు ప్రీబయోటిక్సే ఉంటాయి. అది పులిసిన తర్వాతే ప్రోబయోటిక్ మారుతుంది. కాబట్టి బంకని ఎప్పుడు కూడా మన వాళ్ళు వాడలేదు. పర్టికులర్లీ దీర్ఘకాలం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా తలనొప్పులు కానీ ఇండైజెషన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ బంక అంటే ఆ గంజిని అప్పటికప్పుడు ఉన్న గంజిలో మాత్రం తీసుకుంటే ప్రమాదం. అందుకని సంవత్సరం నిలవబెట్టేవారు, గంజి వార్చేవారు. గంజి వార్చడం ఈ 2 కూడా ప్రధాన అంశాలు ఎందుకు గంజి వార్చుకోవాలని. తర్వాత వేడి ఆహారం తినాలన్నది కూడా చాలా తప్పు. నాగపూర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు అట్లీస్ట్ మన ప్రాంతాల్లో వండిన పాత్రలో నిల్వ ఉంచుకోవడం కూడా మనకు ప్రమాదమే. తీసేసి మన మట్టి కుండ లేదంటే అవకాశం ఉంటే మూట కట్టడం, లేదంటే మట్టి కుండలోనే పెట్టుకోవచ్చు. వండిన తర్వాత మటుకు ఇలా పెట్టుకోవాలి. తర్వాత పర్టికులర్లీ కందిపప్పును మాత్రం వాడి మట్టి కుండలో, మీరు ఆ మట్టి కుండలో వాడకపోయినా పర్లేదు, ఈ వండిన పాత్ర నుంచి నిల్వ పెట్టుకోవడానికి వాడాలి. మీకు డ్యూరేషన్ టైం కూడా నీకు ఆ చద్ది వాసన రాకుండా ఆ నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. నేను గమనించానండి, ఇది 2 రోజులైనా నిల్వ ఉంటుంది ఇట్లా వండింది మట్టి కుండల్లో. ఇది ప్రధాన అంశాలండి. పర్టికులర్లీ వండుకునే విధానం కానీ, గంజి వార్చుకునే విధానం కానీ, అమైలైజ్డ్ కానీ,
కొన్ని దురభిప్రాయాలు మనకు సార్టెడ్ అంటే నూక అయ్యేదని, ఎంత నూక అయితే అది ఉత్తమోత్తమైన బియ్యము. దీన్ని బాగా అవగాహన తీసుకోవాలి. అంటే మనకు కొన్ని అభిప్రాయాలు దురభిప్రాయాలు రెండు ఉంటాయి. బట్ నూక పట్ల మీరు చులకన భావం అది చాలా మంచి విషయం అండి. మీరు చెప్తున్న విషయం చాలా ఉపయోగం. ఎందుకంటే ఈరోజు రైతులు దేశవాళీ విత్తనాలు కొందరు పండిస్తున్నారు చాలా శ్రద్ధగా. బట్ వాళ్ళు 1-2 ఎకరాల్లో వేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చే ఉత్పత్తి చాలా తక్కువ. అంటే టన్నుల్లో చూస్తే అంత టన్నులు కూడా రాదు ఒక్కోసారి. సో ఇప్పుడు పెద్ద పెద్ద మిషన్లు ఉన్న సార్టెక్స్ గ్రేడ్ ఉన్న రైస్ మిల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు పండించిన వాల్యూమ్ చాలా తక్కువ. పైగా మన రైతులు పండించే వడ్లలో ఎలా ఉన్నాయంటే రంగు బియ్యాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, మీ బియ్యం పక్క వాళ్ళ దాంట్లో కలుస్తుంది, అది ఎఫెక్ట్ అవుతుంది, గ్రేడ్ అవుతుంది. కాబట్టి మన రైతులు గ్రేడింగ్ చేయలేకపోతున్నారు. మామూలుగా పాతకాల పద్ధతుల్లో కొన్ని మిల్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఆ క్రమంలో నూక కూడా ఎక్కువ వస్తుంది. ఇది కన్జ్యూమర్ అవేర్నెస్ లేక ఈ నూక ఉన్న తక్కువ ధర రావడం, రైతులు నష్టపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా కావాలంటే నూక ఉన్న బియ్యానికి ఎక్కువ ధర పెట్టి కొనాలి. ఇది అందరూ అవగాహన తెలుసుకోవాలి. నూక ఎంతో విలువైనది కాబట్టి చాలా విలువైనది. పర్టికులర్లీ మన ఈ కలర్స్ అన్నారు కదా, మీరు ఆ సైంటిఫిక్గా కూడా చెప్తుంటారు కదా, ఏమంటారు విచ్ ఎఫెక్ట్స్ ఆర్ విచ్ కెమికల్ యాంథోసైనిన్స్ అని అనుకుంటా ఉంటారు ఆ కలర్స్ అన్నిటికీ. అది అద్భుతంగా ఒక్కో కలర్కి ఒక్కో విశిష్టత ఉంది. మరి మన బియ్యాల చక్కగా చాలా రంగులు ఉన్నాయి. బ్లాక్ కలర్కి ఎందుకంటే మనకు ప్రత్యేకంగా శనిదేవుడే ఉన్నాడు, ఒక దేవుడే ఉన్నాడు. అవునండి, ప్రపంచంలో బ్లాక్ కలర్ మించిన గొప్పతనం ఏ కలర్కు లేదు. మన సూర్య భగవానుడు మన రథం అంటేనే ఆ కలర్స్ మొత్తం ఏమిటని చెప్పినా, లేకపోతే మన ప్రాచీనులు చెప్పినా, మన శనిదేవుడు మనకున్నా కూడా మన కలర్స్ మన ఏమంటారు జీవన విధానంలో ఒక భాగం. అవును, నల్ల రంగు అన్నింటినీ తీసుకుంటుంది, ఆ 7 రంగులు తీసుకుంటుంది, ఆ 7 గుర్రాలు సూర్యుడు. ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉంది. అంటే మన ఋషులు చెప్పిందంటే పిత్తం వాతం కఫం అని మన ఆయుర్వేద వైద్యంలో ఉంటుంది కదా, ఒక్కో కలర్ ఒక్కో దానికి ఉపయోగపడుతుంది. మనకు చిన్నపిల్లలకి ఏంటి మైసూరు మల్లిగ వాడతాం, దాంట్లో ఏముంటుంది లైసిన్ ఏదో ఉంటుంది, లైసిన్ ఉంటుంది. లైసిన్ ఏంటి మన ఏమంటారు గ్రోత్ హార్మోన్. అసలు అమైనో యాసిడ్స్ అన్నింటిలో దొరకడం కష్టం బియ్యాల్లో, అలాంటిది మరి ఇందులో దొరకడం విశేషం. మైసూరు మల్లిగలో ఉంటుంది, చాలా విశేషం ఇది. అది మరి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయి ఉండాలి, అది ఉంటుంది. ఇలాంటి విశిష్టత ప్రతి కలర్కి ఒకటి విశిష్టత ఉంది. రక్తశాలి ఉంది, రక్తశాలిలో మీరు ఈవెన్ పాలిష్ పట్టించిన బియ్యం 1 year తర్వాత స్త్రీమూర్తులకు పర్టికులర్లీ ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకు 45 days వాడి చూడబడండి. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే అందరు ఆడవాళ్ళకి ఐరన్ లోపం బాగా ఉన్నది, కాల్షియం ఐరన్ లోపం, మంచి బియ్యం కదా, దాని పేరే రక్తశాలి. తర్వాత మనం అంతా కూడా నవారా అని చెప్తున్నాం, లేకపోతే కులాకార అని చెప్తున్నాం. ఈ 2 విశిష్టతలు మన లోకల్గా దొరికే చెన్నంగి బియ్యంలో ఉన్నాయి. చెన్నంగి ఈక్వల్ టు మన నవారా అండ్ కులాకార్కి ఈక్వల్. చెన్నంగి బియ్యంతో అంటే ప్రిపరేషన్ ఆఫ్ మ్యారేజ్కి చెన్నంగి బియ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. చెన్నంగి బియ్యము మగపిల్లలకు అరిసెల రూపంలో పెట్టేవారు. మన స్థానిక పిండి వంటల్లో రూపంలో దాన్ని పెట్టారు. ప్రిపరేషన్ ఇప్పుడు మనకు కల్చర్ లేదు కానీ ఇప్పటికీ తమిళనాడులో కొంత ఉంది. ఈ గుండు ఎత్తేది అంటే మ్యాస్క్లైన్ యాక్టివిటీ ఆఫ్ బిఫోర్ మ్యారేజ్ అంటే కొన్ని కల్చర్లు పండగల్లో ఉగాది పండుగ కావచ్చు, లేకపోతే అక్కడ లోకల్ జరిగే ఏదో పండుగ సంక్రాంతి పండుగలు కానీ, గ్రామీణ క్రీడల రూపంలో కానీ, లేకపోతే ఒక ఉత్సవం రూపంలో కానీ ఈ యాక్టివిటీస్ జరిగేటివి. బిఫోర్ ఒక పెళ్లి కొడుకు అంటే పెళ్ళి అవుతుంది అంటే 6 months ముందు ప్రిపరేషన్ చేసేవారు ఆ కుర్రాడిని. మనకి ఏజ్ కూడా ఎర్లీ మ్యారేజ్ చేస్తే ఉండేది 20 ఆ లోపలనే ఉండేది. ఫుల్ గ్రోత్ ఒకటి, మ్యాస్క్లైన్ అంటే మనకు ఇవన్నీ ఏమని అంటారు గురుగారు సైంటిఫిక్గా, మనకు హార్మోన్ మన టెస్టాస్ట్రోమిన్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది మన చెన్నంగి బియ్యం. అయితే కొత్తగా పెళ్ళైన అల్లుడికి దీంతో పిండి వంటలు చేయడం, అరిసెలు పెట్టడం ప్రధాన కారణం టెస్టాస్ట్రోమిన్. దీనికి ఖచ్చితమైన సంబంధం ఉంది. మన అరిసెలకు, మన కజ్జికాయలు, మన నువ్వులుండలు, మన అరిసెలు ఎంత సింపుల్గా సరిపోయింది. ప్రొడక్షన్కు ఉత్తమోత్తమైనవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇవన్నీ ఎవరికైనా. ఈ ఆడవాళ్ళకు కాకపోతే వాళ్ళు నువ్వులు కొద్దిగా ఇది వాళ్ళకి పీరియడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఏమంటారు చలువ వేడి అని దాన్ని బట్టి వాళ్ళకు ఇవ్వాల్సిన ఆహారాన్ని ప్రత్యేకంగా. ఆడవాళ్ళకైతే రక్తశాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కులాకారు
గర్భాశయకు సంబంధించిన వ్యాధుల పట్ల కానీ ఆ గర్భాశయ గ్రోత్ కూడా, అంటే ఒక్కోసారి ఒక స్త్రీమూర్తులకు ఎర్లీ మ్యారేజెస్లో ఫుల్ గ్రోత్ ఇట్లాంటివి ఉండకపోవచ్చు, ఏమంటారు ఫుల్ యాక్టివిటీ ఉండకపోవచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నందు సక్రమంగా చేయగలిగిన కెపాసిటీ కులాకారకు ఉందని చెప్తారు. అద్భుతం అండి. అంటే అంత గొప్పతనం అది. ఒక దేశవాళీ బియ్యాల్లోనే మనిషి పుట్టిన కానీ పిల్లవాడుగా ఉన్నప్పుడు, యవనంలోకి వచ్చినప్పుడు, సంతాన సౌభాగ్యము, వృద్ధాప్యం వచ్చినప్పుడు అన్నిటికీ బియ్యంలోనే సొల్యూషన్ ఉందంటున్నారు. ఉన్నాయి, ఒక్కొక్క రకం ఒక్కొక్క విధానంగా ఉపయోగపడుతుంది. అద్భుతం అద్భుతం అండి. మన బియ్యాలు మన స్థానిక రకాలు చాలా అద్భుతం అండి. ఇప్పుడు వరంగల్ నవారాలు ఎంత ఉందో వరంగల్ రెడ్ రైస్లో కూడా అదే గుణాలు ఉన్నాయి. అంటే బుడమ బియ్యాలు అంటారు. ఆకారం పట్ల నీకు కొంత అసంతృప్తి ఉండొచ్చు కానీ బట్ క్వాలిటీ వైజ్ ఏమీ తీసిపోయే బియ్యాలు అయితే కాదు. రెడ్ రైస్ ఏవి కూడా తీసిపోవు సార్ ఏ దానికి. అంటే ఆరోగ్యపరమైన అంశాల పట్ల వచ్చినప్పుడు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే చాలామంది బియ్యాన్ని లోపల ఇట్లా నిల్వ ఉంచడం, ఇలా దాంట్లో ఉంచి అలా పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. సూర్య భగవానుడికి అర్పించడం అంటే ఎండలో పెట్టడం, ఎండలో పెట్టుకోవాలి. నువ్వు ఈరోజు వండుకుంటావంటే ఒక 10 రోజులు ఎండకు ఎక్స్పోజ్ చేయాలి. అందులో ఉన్న తేమ శాతం పోవడం కానీ, శుద్ధిగా జరగడం కానీ, వాటి మరి సైంటిఫిక్గా ఏంటి అనేది తెలియదు కానీ మన సూర్యభగవానుడు అర్పించడం అంటే కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, బియ్యం అయినా ఖచ్చితంగా 10 రోజుల ముందు ఎండలో డైలీ మంచి ఎండలో పెట్టి వాడుకోవాలి. ఎండలో పెడితే పగులుతుందంటారు. ఆ పగలడంలోనే విశిష్టత ఉందంట. మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆ ఎసరు గురించి. అవునండి, స్టార్చ్ గుణం మారే తీరు. ఎస్, అది చాలా గొప్ప విషయం. బియ్యం పగులితే అది చాలా అద్భుతమైన విషయం, అంటే ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైన విషయం. అది వండుకునే విధానంలో కానీ మీరు చెప్పిన ఎండలో పెట్టిన విధానం పూర్వం విన్నామండి. వడ్లని నిలవబెట్టినప్పుడు కూడా అమావాస్య రోజు తీసి వడ్లని అమావాస్య రోజు సూర్యుడికి ఎండబెట్టేవాళ్ళండి. ఎక్కువ ఎండ ఉంటుందనో మరేమో కానీ ఎండబెట్టి మళ్ళీ నిలవబెట్టుకునేవాళ్ళు. అంటే పుణ్యాలకు కూడా మనల్ని కొన్ని రకాల ఏమంటారు ఆహారం తక్కువ ఏమంటారు ఎమోషనల్ ఉన్నారు కదా. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఏ రకం అని అమావాస్య రోజు పున్నమి రోజు వండుకునే బియ్యం కూడా ఉన్నాయట. తమిళ కల్చర్లో ఉంది ఇప్పటికీ. వాళ్ళు ఆ కల్చర్లో కొంత పాటిస్తున్నారు. అద్భుతం అండి. మన ఏకరూపత మూలంగా చాలా పోయాయి. అవునండి, ఇట్లా ఒక లాజికల్ ప్రొడక్షన్ ఒక వైపు పయనం అయితే ఆరోగ్యపరమైనది లోకల్ ఎకనామీకి సంబంధించి ఒక వైపులో మనం నష్టపోతున్నాం. కాబట్టి ఇది కూడా మిగిల్చుకోవడానికి అంటే ముఖ్యంగా దేశవాళీ వడ్లని రైతులు అమ్ముకోగలిగిన పరిస్థితి ఉంటే ఆ విధానం బతుకుతుంది. ఆ ఆరోగ్యానికి కావాల్సిన అన్నీ సమకూరుతాయి. అయితే వీటిని మార్కెట్ చేసుకోవడానికి రైతులకు కూడా కొన్ని కొత్తగా మీరేమైనా సజెస్ట్ చేయగలుగుతారా? అంత గొప్ప విషయంగా గురుదేవులు పూజ్య పాలేకర్ గారు, గురువులు పూజ్య విజయరాం గారు మాకు ఇచ్చిన సలహాలు ఏంటంటే లోకల్గా ఒక ఊరు దాటి పోయి మిల్లులో కొనుక్కునే అవసరం కాకుండా ప్రతి పల్లెలో కూడా చిన్న మిల్లులు ఉండాలి. అంటే బియ్యం అక్కడే ఆడించుకొని వడ్లు ఆడించుకొని వాడు ఇంటికి సరిపడా నెలకు ఉండేది, లేకపోతే వారానికి సరిపడా ఉండేది. మనకి ఈ జొన్న రొట్టె పిండి మిషన్ లాగా ఆ మిషన్ ఉండాలి అన్నది బాగా చెప్పారు గురుగారు పూజ్య విజయరాం గారి సంకల్పం. అది ఆ పద్ధతి పాటిస్తే కొంతవరకు అంటే సెంట్రలైజ్డ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ అవుతుంది. అది అవసరం అండి. సిస్టమ్ డీసెంట్రలైజ్ అవుతుంది. అది అవసరం అండి. ప్రతి ఊర్లో కూడా బియ్యం మిషన్లు ఉండేటువంటి అంటే చిన్న చిన్న ఉండే కదా ఓట్లు. అవునండి, అదైతే ఉత్తమమైన పద్ధతి. అంటే లోకల్కి అందుబాటులో. అవునండి, స్థానికంగా పండిన స్థానిక ప్రాసెస్ అయితే అక్కడ పంట వేసే రైతు ఉంటారు, స్థానికంగా పండిన రైతుకి అది అందుబాటులో లేదు. అదే పూజ్య పాలేకర్ చెప్పినప్పుడు ఎక్కడ ఉత్పత్తి అయిన రూపాయి అక్కడే ఉంటది జరుగుతుంది కదా. అది కూడా ఉత్తమమైన. సో విధంగా చిన్న రైస్ మిల్లు ఉండడం మనకు అదృష్టం. ఈ రోజు ఎక్కడ కొందరు రైతులు ఆ బియ్యాన్ని తేగలుగుతారు. పల్లెల్లో ఖచ్చితంగా పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం. చిన్న టౌన్లలో ఈవెన్ ఒక 500 జనాభాకు ఒక రైస్ మిల్ ఉండాలి. అంటే చిన్న రైస్ మిల్స్ ఉండాలి, లైక్ రొట్టెపిండి మిషన్ లాగే మన జొన్నలు దీనిలాగే ఆ మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ లోకల్ ప్రాసెస్ ఉండాలి. అవునండి, అట్లా జరగాలి. అలా ఉంటే బాగానే ఉంటుంది. మరి దేశవాళీ బియ్యాలని రక్షించుకోవడానికి ఇంకొక పద్ధతి అటుకులు తయారు చేసుకోవడం అండి. అయితే సీజనల్గానే దొరుకుతున్నాయి. ఇది రెగ్యులర్గా దొరకడానికి కూడా అందరూ ఏదో అవగాహన పెంచుకొని, ఎందుకంటే ఆ అటుకులు తిన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రుచిని కోరుకుంటారు. ఇందులో ఉన్న ఆరోగ్య విశేషాల గురించి చెప్పండి. అద్భుతం అండి. అటుకుల్లో కూడా మీరు వైట్ కాకుండా మీరు చెప్పిన ఈ కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్, బ్లాక్, రెడ్, బ్రౌన్, తర్వాత వీటికి బియ్యాల పేర్లు కూడా చెప్తే మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మీరు నవారా,
బ్లాక్ రైస్, బ్లాక్ రైస్లో కూడా ఈ చెకో ఉంది. వీళ్ళు పండించిన అంటే మన బాపట్ల వాళ్ళు ఇచ్చింది కాకుండా డైరెక్ట్ మనకు పేర్లతోనే సంబోధించాలి మనం, నెంబర్లతో కాదు. చెకో, చెకో అని, మణిపూర్ బ్లాక్, మణిపూర్ బ్లాక్, కర్పు కౌని, ఏమైనా ఆ ఫ్యామిలీకి సంబంధించింది. బ్రౌన్ది నీకు కులాకారు కూడా కొంత కాపర్ కలర్ వేరుంటాయి. ఈ కలర్స్ అటుకులు మాత్రం ఏ కలర్ అయినా ప్రతి కలర్కు ఒక విశిష్టత ఉంది. ఇంకా బియ్యంలో మనకి పొట్టుపోయే అవకాశం ఉంది రైస్ బ్రాన్, బట్ అటుకుల్లో అయితే అది కూడా రిటైన్ అవుతుంది, త్వరగా అరుగుతుంది. ఇంకో అద్భుతమైన విషయం కూడా మనకున్న తమిళనాడు వాళ్ళు ఉడకబెట్టడం అంటే బాయిల్డ్ రైస్ అంటారు కదా. బాయిల్డ్ రైస్ యొక్క గొప్పతనం ఏంటంటే బాయిల్డ్ చేసినప్పుడు ఒక గింజలో ఉన్న అంటే పై పొరల్లో ఉన్న గొప్పతనం అంతా కూడా లోపలికి కూడా ఇంకుతుంది బాయిల్ చేసినప్పుడు. అంత గొప్పతనం అటుకుల్లో కూడా ఉంటుంది. అద్భుతం. ఎందుకంటే మొత్తం పై పొరల్లో ఉన్నది కిందికి దిగడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. అద్భుతం. మీరు అన్న రైస్ బ్రాన్ ఆయిల్ లాంటిది కావచ్చు, లేకపోతే విటమిన్లు కావచ్చు, అందులో లిపిడ్స్ కావచ్చు. ఇప్పుడు అందరు ప్రచారం చేస్తున్నారు కదా విటమిన్ ఈ అనేది. అవును కదండి, విటమిన్ ఈ రైస్ బ్రాన్ దాంట్లోనే కదా. విటమిన్ ఈ మనకు ఖచ్చితంగా బ్లాక్ రైస్ లో ఖచ్చితంగా విటమిన్ ఈ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. మీరు రైస్ బ్రాన్ లో ఉందంటే ఉన్నట్టే కదా. క్యాన్సర్ కు ఉపయోగం అంటే క్యాన్సర్ బాగా తగ్గించేది ఏంటంటే విటమిన్ ఈ అని కనిపిస్తుంది. ఖచ్చితంగా బ్లాక్ ఉండొచ్చు బ్లాక్ రైస్ లో. సో బియ్యాన్ని మనం ఆడించినప్పుడు పాలిష్ చేసినప్పుడు ఆ బ్రాన్ ఆ విటమిన్ ఈ పోతుంది, అటుకుల్లో అదంతా మనకు మిగులుతుంది ఖచ్చితంగా. ఎంత గొప్ప విషయం అండి. చక్కగా పాలల్లో వేసుకున్న పూట ఆహారంగా తీసుకోవచ్చు. మెల్లమెల్లగా అంటే అలవాటు చేసుకుంటే అంతే కదా. ఎందుకంటే ఇది రోహా చేసుకున్నా అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి కానీ చాలా సులువైంది ఇది. అంటే అటుకుల గురించి అవగాహన పెంచుకుంటే కన్జ్యూమర్ రైతు ఖచ్చితంగా ఈ బియ్యాన్ని చేయగలరు. కలర్స్ అటుకులు అంటే వైట్ ఒక్కటే కాదు, బాగా చెప్పారండి. కలర్స్ కంపల్సరీ ఉండాలి. కలర్ ఉన్న అటుకులు ఉత్తమమైన. ఇప్పుడు మనం చూస్తుంటే అటుకులు ఫ్లాట్గా వచ్చేసినాయి. ఇవి రైస్ స్టార్చ్ స్లర్రీతో చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రెండు కాన్వెక్స్ షేప్ ఉంటుంది కదా, అటు ఇటు ఉబ్బెత్తుగా, అలా లేదండి, ఫ్లాట్గా ఉంది. ఈవెన్ దేశవాళీది ఏది కూడా నీకు ఏకరూపత ఉండదు, డిఫరెంట్ అటుకులు నీకు ఒక అటుకు ఇంకో అటుకు ఒకే రూపం ఉండదు. థిక్నెస్ కూడా ఉంటుందండి, థిక్నెస్ ఉంటుంది, ఒక విధమైన ఏది ఉంటుంది, మృదుత్వం కూడా ఉంటుంది. ఇటువంటి అడుగు కోరుకోవాలి, అవి తయారు చేసేవాళ్ళు పెరగాలి. స్థానికంగా ఎప్పుడైతే ఈ తయారు చేసే వాళ్ళు పెరిగారో మనకి రైతులకి భద్రత ఈ డైవర్సిఫైడ్ విత్తనాలను చేయడానికి. అంటే అలవాటు కూడా మనం చేయాలి అటుకులు. దాంట్లో మహారాష్ట్రలో ఈ పద్ధతి బాగానే ఉన్నట్లుంది. అవును, కొంచెం పోహా అనే మాట అక్కడది, అంటే వాళ్ళు దాన్ని అంటిపెట్టుకున్నారు. మన దగ్గర కొంత పూర్వం కొంచెం ప్రసాదాల్లో పెట్టేవాళ్ళు, కానీ ఈ మధ్య కనబడడం లేదు అటుకులు. ఈవెన్ తమిళనాడు కల్చర్లో కూడా చూడండి, గురుదేవులు మనకు నవారా అండ్ కులాకార్ ఈ రెండింటిని వాళ్ళు ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నారు. చాలా బాగా మనకి అక్కడే కులాకారణ అసలు వాళ్ళు ఒక స్త్రీమూర్తుల కొరకు పర్టికులర్లీ గర్భాశయ వ్యాధుల పట్ల వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, పోస్ట్ మ్యారేజ్ తర్వాత ఎంత అద్భుతమైన అవగాహన ఉంది. ఇంకా అద్భుతం ఏంటంటే చదువుకున్న వారు కూడా అమెరికా వెళ్ళి ఈ కులకార్ మీద రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారండి. అంటే అద్భుతమైన విషయం ఇది. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. ఇప్పుడు పిల్లలకు ఆటిజం వస్తుంది చాలా మందికి. ఇప్పుడు పర్టికులర్లీ మన ఇక్కడ నుంచి అమెరికా పోయి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలామంది ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు కులాకార్ రైస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి కానీ ఆర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కానీ వాడు చూస్తే ఆటిజం అనే పదమే ఉండదు. ఆటిజాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యంగా ఉన్న ఏకైక బియ్యం కులాకార్ రైస్. ఈరోజు ఎంత సమస్య అండి ఆటిజం అనేది. ఆటిజాన్ని 100% నివారించగలిగిన సామర్థ్యం వీళ్ళకు. ప్రెగ్నెన్సీలో ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో అన్ని ట్యాబ్లెట్స్ యొక్క సారము కులాకార్లో ఉంటుంది. అంత అద్భుతమండి. ఆ గర్భవతులు వాళ్ళు తినలేకపోయినా దోశల రూపంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, చాలా సులువుగా కులాకార్ రైస్ ఇవ్వండి, డెఫినెట్గా చాలా చాలా ఉపయోగం. బాగుంది మనకు అంత అద్భుతమైనవి కులాకార్ రైస్. ఏదైనా కూడా సంవత్సరం నిల్వ ఉండాలి వడ్లు, అదొక్కటి మాత్రం ఇది గంజి వార్చుకోవడం. ఈ విషయాల పట్ల మాత్రం ప్రతి కుటుంబానికి ప్రతి వంట రూమ్లో ఈ 7 విషయాలు రాసుకోవాలి. దీర్ఘకాలంలో వండాలి, ఎంఎల్ఐజ్డ్ రైసే వాడాలి, అమల ఎఫెక్టివ్ రైస్ వాడకూడదు. ఖచ్చితంగా గంజి వార్చుకోవాలి. ఖచ్చితంగా వీలున్నంత వరకు రూమ్ టెంపరేచర్ అంటే చల్లని అని చెప్పలేం, కానీ మనం అనుకున్నట్టు శరీర ఉష్ణోగ్రత అయితే గోరువెచ్చని ఆహారమే తినాలి. అంటే ఎక్కువ వేడి ఆహారం మాత్రం రైస్ తినకూడదు. మనకు గంజికి
స్టార్చ్కు మధ్య తేడా ఏంటి, ఇది కూడా సైంటిఫిక్గా కూడా నేర్చుకుంటే మంచిది. చెప్పు. ఆ బాండింగ్ కూడా నాకు అంత సైన్స్ తెలియదు, బట్ ఆ బాండింగ్స్ ఉంటాయి కదా, ఎందుకు ప్రీబయోటిక్ ప్రోబయోటిక్, మనం ప్రోబయోటికే ఎక్కువ వాడాలి. అంటే పులిసిన దాన్ని మనకి ఎక్కువ కొంతకాలం అలా పెడతాం వల్ల వచ్చే పరిస్థితి. తర్వాని కానీ లేకపోతే కలి కానీ ఏదైనా దీని పట్ల కలి పట్ల కూడా అవగాహన పెరగాలి. ముందు చాలా మటుకు వ్యాధులకు ప్రోబయోటిక్స్, మనకు B12 అనేది ప్రోబయోటిక్స్లోనే వస్తుంది ఎక్కువ. ఇప్పుడు చాలామందికి B12 లోపం అని చెప్తున్నారు. ఆ ఫార్మేషన్లో మనకు గంజిలోనే ఎక్కువ ఇది ప్రోబయోటిక్, మన కలి కానీ ఈ కుండల్లో కూడా ఆ ప్రోబయోటిక్ రావడానికి ప్రధాన కారణం అదే. మీరు పెద్ద పేగు గురించి చెప్తా ఉంటారు, అది సెకండ్ బ్రెయిన్ అని. సో అందులో మీరు చెప్తున్న దాన్ని బట్టి, పెద్దలు చెప్తున్న దాన్ని ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఆ పెద్ద పేగులో ఉన్న సూక్ష్మజీవులకి ఆహారము ఈ గంజి అని. ఎంత అద్భుతమైనది. సైంటిఫిక్ అంటే మనకు తెలియజేశారా కానీ పెద్దలు. అవునవును. మరి ఆ గంజి రూపంలో నేను కూడా ఒకటి విన్నాను ఈ మధ్య, ఆ పెద్ద పేగులకు ఉన్న న్యూరాన్స్, అంటే బ్రెయిన్ నుంచి ఉన్న కనెక్షన్, న్యూరాన్స్ ఉంటాయి కదా, వేరే అంగంలో చూస్తే ఎక్కువ ఆ కనెక్షన్ ఉంది బ్రెయిన్కి, దానికి అది ఆస్వాదిస్తుంది, తిన్న ఆహారాన్ని ఆస్వాదిస్తుంది. అంటే మనం జీవితం సాగించడానికి కూడా తినాలనిపించాలి కదా, ఆ ఆస్వాదన కూడా దానికి తెలుస్తుంది, ఆ ఫీలింగ్ వెళ్తుంది. అలా తిను అని చెప్పడము, లేకపోతే తినొద్దని చెప్పడము అనే ఆ రిలేషను, ఆ డెసిషను, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అందుకనే మనాలు కొత్త బియ్యం తినకూడదు అనుకుంటారు. బహుశా దానికి దీనికి రిలేటెడ్ ఏమన్నా మీరు చెప్తున్న స్టార్చ్ గుణం మారడం, న్యూరాలజీ ప్రాబ్లమ్స్ కూడా కొత్త బియ్యానికి ఉన్నాయని చెప్తున్నారు. అంటే బహుశా ఇవన్నీ రిలేటెడ్ ఉండొచ్చు. అలా ఏదైనా పెద్దలు ఆలోచించి ఎంతో చెప్పారు పెద్దల మాట, అందుకే చద్దనం ఉంటుంది. అయితే ఇప్పుడు మారిన కాలంలో ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, మగవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో వండుకునే దానికి సమయం ఇవ్వడము, ఇది ఒక బిజీ షెడ్యూల్ లాగా అనిపించి ఆహారం తయారు చేసుకునే పద్ధతులు మారిపోయినాయి, ఆహారం తినే పద్ధతులు మారిపోయినాయి, సమయాలు మారిపోయినాయి. ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా ఈ గంజిని మనం ఎలా పొందవచ్చు? రోజు ఇంట్లో వండుకుంటున్నాం కదా, ఎలా ప్లాన్ చేసుకుంటే అది బాగుంటుందని మీ అభిప్రాయం? ఇమీడియట్గా మీరు అంటే మనకు ఉద్యోగస్తులు కానీ ఏదైనా కానీ ఫాస్ట్ లైఫ్కు వాళ్ళను ఎలా చేయాలంటే వాళ్ళకున్న సమయాభావం కానీ వాళ్ళకున్న ఒత్తిడి కానీ ఎవరు చేయలేరు, అంగీకరించలేరు విషయం. అట్లీస్ట్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడైనా ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు ఆ బియ్యాన్ని కడుక్కునే విధానం ఏంటంటే బాగా నీరు సపరేట్ వేడి చేయండి. బియ్యాన్ని నీటిని కలిపి వేడి చేయొద్దు. వేడి చేసినప్పుడు నీటిని వేడి చేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని వేసి వార్ చేసి తర్వాత 1:2 పోసి మళ్ళీ కొంచెం ఎసరు పెట్టిన ఎఫెక్ట్ కొంత వస్తుంది. కొంతలో కొంత ఆ హార్డ్ మెటల్స్ పోతాయి కొంతవరకు. అది గంజి అనేది డైరెక్ట్ వైట్ బియ్యం కాకుండా గంజిని పొందాలంటే కలర్స్ ఏదైనా రెడ్ కానీ లేకపోతే బ్లాక్ కానీ గంజి రూపంలో తీసుకోండి, సూపర్. గంజి తయారు చేసే విధానం అందరికీ తెలుసు, అమ్మమ్మలకు నాయనమ్మలు అందరికీ తెలుసు. రాగి గంజి ఎట్లా వాడుతున్నారో పర్టికులర్లీ కులాకార్ గంజి కానీ నవారా గంజి కానీ లేకపోతే బ్లాక్ రైస్, మణిపూర్ బ్లాక్, ఇలాంటి రైస్ గంజి కూడా ఈక్వల్ టు మనం చిరుధాన్యాల గంజి కంటే ఉత్తమమైనవి. ఇది కూడా ఈక్వల్ ఆ స్థాయి ఉంటుంది. తీసుకునే విధానమే మారాలి. అంటే మనం గంజి తీసుకోకుండా ఫ్రైడ్ రైస్లో కానీ లేకపోతే బిర్యానీలుగా అన్నం తింటే ఉపయోగం లేదు. అంటే అదే కదా, అంటే బహుశా ఆ ప్రాసెస్లో మనకు రావాల్సిన అంతే కదా వాల్యూస్ పోతుండొచ్చు. అందుకనే మనకు ఎక్కువ గంజికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ప్రోబయోటిక్ మీదనే. సో రైస్ చెడ్డదని చాలామంది అభిప్రాయము, తినే రూపం, వండే రూపం వల్ల. కానీ ఈ గంజి తీస్తే అసలు అది అద్భుతం. భగవంతుడు ఏ ఆహార పదార్థాన్ని వృధాగాను లేకపోతే ఏమంటారు కోపంతోనూ ద్వేషంతోనూ మనకు పంపలేదు, వాడు ప్రేమతోనే మనకు పంపాడు. కానీ మనము మన జీవన విధానంలో దాని పట్ల దాన్ని తయారు చేసుకునే విధానము లేకపోతే రుచి ప్రాధాన్యత, ఆ ఉత్పత్తిలో కూడా మనం చెడగొట్టుకున్నాం. కానీ భగవంతుడు మనకు స్ట్రైట్గా ఇచ్చిన ఏ గింజలో కూడా నీకు హాని చేసే విధానం అయితే లేదు. వాడు ఎప్పుడు అమెలేజ్డ్ రైసే ఇచ్చాడు, నువ్వు దాన్ని అమెలే ఎఫెక్టివ్ రైస్ చేసుకున్నావు, మనం చేసుకున్నాం మనుషులం. కాబట్టి అది మన తప్పు. భగవంతుడు మనకు ఏది తను ఆహారంగా పంపించింది ఏది కూడా మనకు చెడ్డది కాదు. బాగా చెప్పారండి. బియ్యం కావచ్చు, బియ్యం కన్నా గొప్ప చిరుధాన్యాలు అంటారు, ఓకే.
చిరుధాన్యాల కన్నా గొప్పవి పచ్చజొన్నలు అంటారు. ఓకే, ఏదైనా కానీ బట్ బియ్యం అయితే చెడ్డవైతే కాదు. దాన్ని ఉత్పత్తి, దాన్ని తయారు చేసుకుని వండుకునే విధానం, దాన్ని ఎలా వినియోగించాలి అన్నది మనకు కొంత అవగాహనే ముఖ్యం. అంటే ఉత్పత్తి పరంగా అమైలోపెక్టిన్ బియ్యాలు ఎక్కువ తయారు చేస్తున్నప్పటికీ ఒకవైపు దాన్ని మనం కనీసం గంజి వంచుకుంటే ఆ గంజి వల్ల కొంత అమైలోజు అయితే అమైలోపెక్టిన్ విధానాన్ని తగ్గించుకున్న గంజిని ఒక 3 hours తర్వాత మీ ఇష్టం వచ్చిన రూపంలో మినిమం 3.5 hours మనకు చెప్పింది. 3.5 hours తర్వాత దాన్ని మీరు కొద్దిగా మిరియాల పొడి కానీ లేకపోతే మీకు నచ్చిన ఏ రూపంలో తీసుకున్నా కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది పులిసిన తర్వాత. బట్ ఇమ్మీడియట్ గంజిలో మాత్రం ఎటువంటి లేదు, అది బంక మాత్రం. బంకకు గంజికి చాలా తేడా ఉంది. దానికి సమయం ఇస్తే అది ఔషధం. పులిసింది మాత్రమే గంజి, పులియింది బంక మాత్రమే. ఇది మనం గమనించి ఈ గంజిని తీసుకునే విధానం, అలాగే అన్నగారు చెప్పినట్టు అన్నం వండిన తర్వాత 3 గంటల వరకు అది గోరువెచ్చగా ఉండే విధంగా దాన్ని మూట కడతామా, లేకపోతే పాతకాల పద్ధతిలో గడ్డి పేర్చి ఇన్సులేషన్ ఎఫెక్ట్ చేస్తామా, మన సౌలభ్యమైన పద్ధతి ఏదైతే అది ఆ విధంగా పెట్టుకుంటే దానికి గాలాడుతూ ఉండాలి, ఒక టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. అదే కదా, ఒక పొడార్థము ఒక వెచ్చదనం రెండు కావాలి. దానికి ఒక పదార్థం యొక్క లక్షణం మారుతుంది, ఆ స్టార్చ్ కార్బోహైడ్రేట్ యొక్క లక్షణం మారి అది మనకు మంచి చేస్తుంది. వండిన తర్వాత కార్బోహైడ్రేట్ 3.5 hours ఉండాలి అన్నది మన పెద్దలు చెప్పింది. మరి అన్నగారు ఇంకోటి చెప్పారు మనకి, పాత్ర ఇత్తడి పాత్రలు కంచు పాత్రలు ఈరోజు వాడుతున్నారు మంచిది, అయితే వండిన తర్వాత ఆ పాత్రలోంచి తీసివేయాలి, మూట కట్టాలి, లేదంటే కనీసం మట్టి పాత్రలో అయినా దాన్ని పెట్టుకొని ఆ బియ్యం యొక్క ఆరోగ్య లక్షణాలను మనం పొందాలి. అంటే కొన్ని రసాయనిక చర్యలు జరుగుతాయని చెప్తున్నారు. ఈవెన్ రాగి పాత్రలో అయినా లేకపోతే ఇత్తడి పాత్రలో అయినా స్టీల్ దాంట్లో అయినా అలాగే ఉంచితే రసాయనిక చర్య, ఆ రసాయనిక చర్యలు మన దేహానికి మంచి కాకపోవచ్చు, కొన్ని కెమికల్స్. అందువల్ల బహుశా మన ముందే అలవాట్లోనే మంచి అలవాటు తయారు చేశారు. ద బెస్ట్ అలవాటు అదేని చెప్తున్నారు. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్. ఎంత మంచి విషయం. గంజిలోనే ఇన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన గొప్పతనం కాదండి, మన పూర్వీకుల గొప్పతనం, మనకు వారసత్వం ఇచ్చిన వారి గొప్పతనం, నాన్నమ్మల గొప్పతనం. వారి నుంచి ఇచ్చిన వారసత్వాన్ని తెలుసో తెలియకో గత 30 ఏళ్లలో వండుకునే విధానాలు మారడం వల్ల కొందరు మర్చిపోయినాం. ఇది మనం పొందాం, మన తదుపరి తరాలకి అందాలి. ఇది అందడం కోసం మనవంతుగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరం ప్రయత్నం చేస్తే ఈ కల్చరు అది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ ఆహారపు అలవాట్లే మన స్థానిక పంటలను రక్షిస్తాయి. స్థానిక పంటలు బాగుండి మనం కొంటా ఉంటే రైతులు వేస్తారు, అలా అంత డైవర్సిటీ అన్నీ ఉంటాయి. కందిపప్పు మనం ఉడకబెట్టేటప్పుడు ఆ నురగ వచ్చేవారు తీసి గంటల్లో పొయ్యిలో వేసేవారు, ఎందుకంటే మంచిది కాదరా అనేవారు. బట్ వాళ్ళకి ఏమి సైంటిఫిక్గా ఏమి తెలియదు, కానీ హార్డ్ మెటల్స్ తీసేసారు. అది ఎందుకంటే ఆ గంజిలో ఉన్న ప్రోటీన్స్ ఏదైనా హార్డ్ మెటల్స్ రెండు కలిపి ఒక కాంప్లెక్స్ ఫామ్ అయ్యి నురగలాగా వస్తుంది, అది మనం అరిగించుకోలేము, చక్కగా తీసేసేవాళ్ళు. దాన్ని ఎంత సులువుగా చేశారు. అది గంజి అంటే హార్డ్ మెటల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. హార్డ్ మెటల్స్ తీసేయాలి, కంపల్సరీ హార్డ్ మెటల్స్ తీసేయాలి. గంజి వార్చుకోవాల్సిందే. మీరు చెప్తా ఉంటారు మాకు అప్పుడప్పుడు, మీ నానమ్మ దగ్గరుండి అది తీస్తూ ఉండేవాళ్ళు అని. మా అవ్వగారులు ఎవరైనా తిట్టేవాళ్ళు, మా కోడలను లేకపోతే అంటే అది ఒక జాగ్రత్త. బస్సులే కడుపు నొప్పి వస్తుందో అని పిల్లలు అరిగించుకోలేరని అంటే అంత శ్రద్ధ పెట్టారు చూడండి. అది మనం తెలుసుకొని పిల్లలకు సరేసురు పెట్టొద్దే అనేటోళ్ళు. సరేసురు అంటే ఈక్వల్ రైస్ అంటే 2:2 పోసి దాన్ని అది పెట్టొద్దు అనేటోళ్ళు, వార్చాలి అనేటోళ్ళు. గంజి వార్చాలి, ఏమైనా సైంటిఫిక్గా అదే కారణం అయి ఉండొచ్చు. గంజి వార్చడము, వాచిందాన్ని నిలవబెట్టి తాగడం ఒకటైతే, అన్నం వండడము, వండిన దాన్ని తగిన సమయం బయట ఉంచి దాన్ని తినడం, ఇలా చేయడంలోనే ఆరోగ్యం ఉంది. వేడి ఆహారం తినాలి అనేది ఏమంటారు, ఆ కాన్సెప్ట్ నుంచి కొంత దూరం జరగాలి ఆరోగ్యం కొరకు. అదే మనకి వేడి అన్నం తినడం కొంత ఆనందాన్ని ఇస్తాము కానీ, బట్ ఇంకోటి కూడా చెప్తారు, మన బడ్స్ టేస్ట్ తెలియదట వేడికి. రుచి తెలిసే గుణం, రుచి వల్ల పొందే తృప్తి కావచ్చు ఉండదట. ఇవన్నీ మారుతాయి. కాబట్టి మనం కొత్త విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హాట్ ప్యాకులు తీసేసి మట్టి పాత్రలను అందుకు ఉపయోగించుకోవాలి మనం వండినది, ముఖ్యంగా అన్నం పెట్టుకోవడానికి. సో ఈ విధంగా మనం కొంచెం మార్పులు చేసుకుంటే ఆ బియ్యం యొక్క ఫలితం మనకి చక్కగా వస్తుంది, కొన్ని అనారోగ్య సమస్యల్ని సులువుగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు విజయనగరం ఆ ప్రాంతాలకు అందుపోతే ఇంతకుముందు మన వాళ్ళు మన సద్ది కూళ్ళను వరి అంటే పొలాల్లో వరి కుప్పలు వేస్తారు కదా, వరి కుప్పల్లో దాచుకునేవారు. ఆ వరి కుప్పలు మీరు ఇందాక చెప్పారు కదా, ఆ వేడిని తగ్గించకుండా అట్లాగే ఉంచుతుందని ఇన్సులేషన్. ఇప్పుడు విజయనగరం ఆ పరిసర ప్రాంతాల్లో మనకు బుట్టలు ఉంటాయి, ఇలాంటి బుట్టలు. ఆ బుట్టలు మన గోనెపట్టకు ఆ బుట్టకు మధ్యలో వరిగడ్డి వేసి కుడతారు. అది హాట్ ప్యాకుల్లో ఉపయోగిస్తారు వాళ్ళు. వండర్ఫుల్. స్థానిక పద్ధతులు ఇవన్నీ. అది వేడిగా మనకు అది పెట్టేస్తే వేడిగానే ఉంటుంది, ఒక 3.5 hours వేడిగా ఉంటుంది. అంత గొప్ప హాట్ ప్యాక్లు ఏమి మనకు అంతకుముందు తెలియదని చెప్పినాం. మనం వరి కుప్పలే హాట్ ప్యాకులు. మన అంతే కదా, సహజంగా లోకల్గా ఎవరైనా చూడండి, పనులకు వెళ్ళిన రైతు కూలీలందరూ ఆ వరి కుప్పలో పెట్టేవారు. అదొక హాట్ ప్యాక్ అన్నమాట. చాలా అద్భుతం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.